యమలోకంలో యాడుండవురా స్వామి నువ్వు? కాదురా, యమలోకంలో మేనక ఊరవసి రంభ ఉన్నది, రూమ్ ఉన్నది ఒకటే. ఆ రూమ్లోకి వచ్చి మంచాల కింద దొంగకొని ఆ బుక్ తీసుకొని చూస్తా ఉన్నారా. కాదురా, ఎన్ని సంవత్సరాలు వేసుకున్నావు నువ్వు? అదిరా, బుక్ తీసుకుంటానే నా పేరే చూసి ఎప్పుడో కొట్టిపారు దింగి 200 సంవత్సరాలు నా పేరు మీద రాసుకో ఉండారా నేనా. సర్లేదే గంగులయ్య, వీళ్ళు స్నానానికి పోయి ఇప్పుడే వచ్చినారు బాత్రూంలో నుంచి. కాదు, వాళ్ళు ఏమైనా కనుక్కుంటారేమో మళ్ళీ చేస్తారే. కాదురా, నమ్మాను ఊరవసిని నేను ఎప్పుడు చూడరా. వాళ్ళ ముగ్గురిని ఒకసారి ఫోటోలు తీసి నాకు వాట్సాప్ చేయరా, చూసుకుంటారు ఇంకేపా. కాదురా, నేను మంచం కింద ఉన్నారా, కాళ్ళు కనపడుతున్నాయిరా వాళ్ళయ్యా. ఏమైంది మీకు? యమధర్మరాజా, ఎవరు నా మంచం కింద దాంకున్నాడు. ఎవరు? కోటయ్య, అతి పడకాకు, నీ టైం అయిపోయింది, అందుకే నువ్వు సచ్చినావు. అది యమధర్మరాజా, మీరు బుక్ చూసుకొని శిక్షలు వేయాలా. కాదు, ఈ బుక్ లో చూడ నాకు 200 సంవత్సరాలు ఉన్నాయి, అప్పుడే సంథింగ్ పైది ఇంకోటి వచ్చింది. ఏముంది ఇదే? యమధర్మరాజా, ధర్మం ఉందా నీకు? ఆ ముసలాయనకు 200 సంవత్సరాలు ఉన్నాయి, అప్పుడే చంపేయడం ధర్మమా మీకు? చిత్రగుప్త, ఏమిటి అధర్మము? ప్రభు, నేను పొరపాటు పడుతుంది. హలో కోటయ్య, ఏమిరా స్వామి ఫోన్ ఎత్తలేదు? అదిగా వాళ్ళకి రబ్బర్తో కొట్టేసింది, తెలుసుకోలేకపోతున్నారు. రే, రబ్బర్ గురించి తెలియలా. నా కొడక రబ్బర్ పొడి ఎత్తుకోమని స్వామి సచ్చేటప్పుడు. నువ్వు ఫోన్ పెట్టేరా స్వామి, నేను వచ్చా కిందికే. ఆ కోటయ్య, పొరపాటు జరిగింది, నువ్వు భూలోకానికి ప్రయాణం